ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఇవాళ మనం ఈ వీడియోలో రావి ఆకు గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ రావి ఆకుకు అంత ప్రత్యేకత ఏంటి, రావి చెట్టుకు అంత ప్రత్యేకత ఎందుకుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు రావి చెట్టు. సాక్షాత్తు రావి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు అనే శాస్త్రం చెబుతుంది. అయితే రావి ఆకుతో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అనగా, మీరు ప్రతి అమావాస్య తరువాత వచ్చే శుక్లపక్షం శనివారం లేదా గురువారం, ఈ 2 వారాల్లో మాత్రమే చేయాలి సుమా. అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షం, అది శనివారం కావచ్చు, గురువారం కావచ్చు. మీరు పొద్దున్నే తలస్నానం చేసి మీ దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ప్రాంతంలో కానీ లేదు రావి చెట్టు ఎక్కడున్నా రావి చెట్టుకున్న ఆకులు తుంపరాదు. అలా తుంపిన వాటితో చేస్తే మనకంత ప్రతిఫలం ఉండదు. కనుక ఆ రావి చెట్టు కింద పడి ఉన్న ఆకులు తీసుకొని ఇంటికి తెచ్చి కొంచెం వాటర్లో గంగాజలం వేసి ఆ రావి ఆకుని శుభ్రంగా క్లీన్ చేసి తీసి తుడిసి కొంచెం గంగాజలంతో కొంచెం గంధం కలిపి స్వస్తిక్ వేయండి. స్వస్తిక్ వేసిన తర్వాత ఆ స్వస్తిక్ గ్యాప్లో ఉన్నదానికి 4 బొట్లు పెట్టండి. స్వస్తిక్ ఉంగరం వేలుతో వేయండి, బొట్లు మాత్రం చిటికెన వేలుతో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో పెట్టిన తర్వాత మీ పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఈ రావి ఆకు దేవుడి దగ్గర పెట్టండి. దేవుడి దగ్గర పెట్టి మీరు మీ ఇష్టదైవాన్ని మీ మనసులో ఏముందో అది కోరుకోండి. ఏమి కోరుకోవాలి అనంటే, ఎప్పుడైనా మీరు పూజ చేసిన తర్వాత మీరు మీ భార్య బిడ్డలు కుటుంబం లేదా మీ భర్త బిడ్డలు కుటుంబం మీ వరకు మాత్రమే కోరుకోవాలి. మీ అమ్మా నాన్న బాగుండాలి, ఓకే, మీ తమ్ముడు అక్క చెల్లి బాగుండాలి, మీ జాబ్ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, ఇంతే. దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు మాత్రం మన కుటుంబం వరకు మాత్రమే కోరుకోవాలి. అంతేగాని పక్కనోడు పాడైపోవాలి, ఎదురుడు నాశనం అయిపోవాలని ఎప్పుడూ కోరుకోకూడదు. దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఆ నెగిటివ్ మైండ్తో కూడా మీరు ఎప్పుడూ దయచేసి అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు చేసిన పూజకి ప్రతిఫలం ఉండదు. కనుక దయచేసి ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకోండి. భర్త పూజ చేసినా భార్య పూజ చేసినా పూజ అయిపోయిన తర్వాత రాగి ఆకుకి ఈ విధంగా పూజ చేసుకొని ఆ రావి ఆకు దేవుడి దగ్గర పెట్టుకొని మీరు ఏమైతే కోరుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులకి మీకు సంబంధించింది కోరుకొని అది ఒక ఎల్లో కలర్ క్లాత్ అనగా ఒక తెల్ల వస్త్రం తీసుకొని పసుపులో ముంచి పక్కన పెట్టి ఆరిన తర్వాత ఆ ఎల్లో కలర్ క్లాత్లో ఈ రావి ఆకు పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు ఏ వారం అయితే పూజ చేశారో మళ్ళీ వచ్చే అదే వారం, ఈ వారం శనివారం చేస్తే మళ్ళీ వచ్చే శనివారం, లేదు గురువారం చేస్తే మళ్ళీ వచ్చే గురువారం ఈ రావి ఆకుని తీసుకొని పక్కన పెట్టి మీరు మళ్ళీ ఇంకో రావి ఆకు తీసుకొని యథావిధంగా ఏ విధంగా లాస్ట్ వీక్ పూజ చేశారో అదే విధంగా ఈ రావి ఆకు కూడా పూజ చేసి దేవుడి దగ్గర పెట్టండి. అయితే ఈ మిగిలిన రావి ఆకు ఏమి చేయాలి అంటే, దీన్ని తీసుకొని వెళ్ళి ఏదన్నా వాటర్లో వదిలేసేయాలి. వాటర్ లేవు గురువు గారు, మాలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇలా ఇబ్బంది ఏదైనా ఉంటే ఆ రావి ఆకును అలా చుట్టి దానికి దారం కట్టి చెట్టుకు కట్టండి. అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారం అలాగే పూజ చేసి ఆ రావి ఆకును కూడా తీసుకొని వెళ్ళి వీలుంటే వాటర్లో లేదంటే చెట్టుకు కట్టండి. ఈ చెట్టుకి ఎవరో కనిపించకుండా ఉండే ప్రాంతంలో పైన కడితే మంచిది. అలా 9 వారాలు చేయాలి. ప్రతి వారం ప్రతి రావి ఆకు ఒక్కటి తీసుకొని అలా పూజ చేయాలి. వచ్చే వారం దాన్ని తీసుకొని వెళ్ళి రావి చెట్టు కట్టాలి. కానీ ఈసారి వచ్చే వారం అనగా శనివారం కావచ్చు, గురువారం కావచ్చు, మీరు ఏ వారం మొదలు పెట్టారో ఆ వారం ఈసారి వచ్చే రావి ఆకులు ఖచ్చితంగా 9 కావాలి.
లేదా 3 కావాలి. 3, 9 ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అయి ఉండాలి. అలాగే తెచ్చి గంగాజలంతో శుభ్రపరచుకొని తుడిసి దేవుడి దగ్గర పెట్టి స్వస్తిక్ గుర్తేసి అందులో ఆ స్వస్తిక్ గుర్తు మధ్యలో చిటికెన వేలుతో గంధం ముట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి మీ మనసులో ఏముందో మనస్ఫూర్తిగా కోరుకొని అప్పుడు దేవుడి దగ్గర పెట్టి ఉన్న ఆ పసుపు ఎల్లో కలర్ క్లాత్లో ఇవన్నీ పెట్టి జాగ్రత్తగా వీటిని తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైతే మీరు మనీ కానీ గోల్డ్ కానీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటున్నారో ఆ ప్లేస్లో వీటిని పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, మీకు ఉన్న అప్పులు కానీ, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, మనీ పరంగా కానీ, అప్పులు కానీ, ఇంకే రకమైన కానీ అన్ని విధాలా క్లియర్ అయిపోతాయి. అలాగే మీరు ఎక్కడైతే ఈ రావి ఆకు పెట్టారో అక్కడ మీరు డబ్బు కట్టలు అలా పేరేస్తారని అర్థం. ఒకవేళ బీరువాలా కాకపోతే మీరు ఆన్లైన్ పేమెంట్ బ్యాంకులో కానైతే అక్కడ కూడా మీకు అలా కట్టలు పెరుగుతాయి. ఆ ఆన్లైన్ పేమెంట్ కూడా అలా పెరిగిపోతూ ఉందని లక్ష్మీ ప్రతీక అయిన ఈ ఒక్క రావి ఆకుతో పూజ చేస్తే మనకు సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది అని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ఈ ఒక్క చిన్నపాటి పూజా విధానాన్ని పాటించి 9 వారాలు మీరు జాగ్రత్తగా ఈ విధంగా చేసుకుంటే అన్ని రకాలుగా మీకు బాగుంటుంది. మగవారు పూజ చేస్తే 9 వారాలు వాళ్ళే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఆడవారు పూజ చేస్తే 9 వారాలు వాళ్ళే కంటిన్యూ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ వీక్ పక్కన పెట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఫాలో చేయొచ్చు. అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కనుక రావి ఆకుతో ఈ ఒక్క విధి విధానాన్ని పాటించి మీ కుటుంబం అంతా మీరు సుభిక్షంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.